ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనునేటి వాక్య ధ్యానాన్ని ఈ పూట ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఆదికాండము 26వ అధ్యాయము 12వ వాక్య భాగమును చదవగా విందాం. వీలైతే బైబిల్ తెరిచి చూడండి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతుల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. ఆమేన్. నా దేవుని కోరిక ఏంటో తెలుసా? నీవు నూరంతుల ఫలం పొందుకోవాలని. నా దేవుడు ఆరాటం ఏంటో తెలుసా? నువ్వు గొప్పవాడిగా మార్చబడాలని. అయితే ఈ రోజున నీ జీవితంలో ఆశీర్వాదం కరువైపోయింది. ఈ రోజున నీ కుటుంబంలో ఆశీర్వాదం అనేది కనుమరుగైపోయింది. ఎక్కడ వెతికిన ఆశీర్వాదం కనబడట్లేదుగా. ఎందుకు? ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? 20 ఏళ్ల నుంచి భక్తి చేస్తున్నావు కదా, 10 ఏళ్ల నుంచి భక్తి చేస్తున్నావు కదా, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ విఫలమైపోతున్నావు కదా. ఎందుకు నా జీవితంలో సఫలత లేదు? ఎందుకు నా జీవితంలో ఆశీర్వాదం లేదు? ఎందుకు నా వ్యాపారంలో ఆశీర్వాదం లేదు? ఎందుకు నా పిల్లల విషయంలో అభివృద్ధి లేదు అని ఎన్నెన్నో పర్యాయాలు నీ గుండెల లోతుల్లో ఈ విషయం నీకు గుర్తుకొచ్చిందిగా. అందుకనే నా దేవుడు నిన్ను ఉద్దేశించి, నీ పిల్లలను ఉద్దేశించి, ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డల మిమ్మలను కూడా దేవుడు ఉద్దేశించి ఏమంటున్నాడు తెలుసా? నేను ఇస్సాకును ఆశీర్వదించినట్లుగా, ఇస్సాకును గొప్ప చేసినట్లుగా నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఆమేన్. ఇస్సాకుకు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు? ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడంటే గల కారణాలేంటి? ఎన్నెన్నో కారణాలు ఉంటాయి ఒక వ్యక్తి ప్రయోజకుడు అవడానికి. ఎన్నెన్నో ప్రయత్నాలు ఉంటాయి ఒక వ్యక్తి దీవించబడడానికి. అయితే ఇస్సాకులో చాలా కారణాలు ఉన్నాయి. కానీ ఈ పూట ఒక్క మాటని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇస్సాకు అంట మనందరికి తెలుసుగా. ఎక్కడ ఇస్సాకు అభివృద్ధి చెందాడు? ఎక్కడ ఇస్సాకు నూరంతలుగా ఫలం పొందాడు? అది శత్రువుల దేశం. చుట్టూత శత్రువులు ఉన్నారు. ఇస్సాకు మీద దొమ్మిగా గడిగడికి వచ్చి గొడవలు పెట్టుకుంటున్నారు. కరువు కాలములో, కష్టకాలములో ఫలించాడు. ఈ ఫిలిప్తీయులు ఏం చేశారో తెలుసా? ఇస్సాకు దగ్గరికి వెళ్ళి అబ్రహాము కాలములో త్రవ్విన బావులన్నీ ఇస్సాకు త్రవ్వితే జలనదులుగా పారగలిగితే ఈ శత్రువులు ఏం చేశారో తెలుసా? అక్కడికి వెళ్ళి ఆ యొక్క ఊటలన్నిటిని పూర్తి చేశాడు. మౌనం వహించాడు. మరి వాక్యం ఏం సెలవిస్తుంది? వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? ఇస్సాకు నూరంతలుగా ఫలము పొందాడు. ఇస్సాకు విత్తనాలు వేసి ఆ దేశంలో గొప్పవాడుగా పేరు పొందాడు. ఎందుకు? దేవుడు అతగాడికి తోడుగా ఉన్నందువలన అభివృద్ధి చెందాడు. మరి ఎటు చూసిన శత్రువులేగా. కరువు కాలంలో, కష్టకాలంలో ఇంత ఫలింపు, ఇంత అభివృద్ధి ఇస్సాకు ఎలా కలిగింది? ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? అబ్రహాము బలి అర్పించాలని నీ ఒక్కడైన కుమారుని తీసుకొని మోరియా పర్వతం మీదకి వెళ్ళి బలి అర్పించు అని చెప్పినప్పుడు అబ్రహాము ఒక్కడైన కుమారుని తీసుకొని, పనివారిని తీసుకొని, గాడిద తీసుకొని బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు, డాడీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? బలర్పించడానికి నాన్న. అబ్రహాము తెలియని వయసు అని మనం అనుకుంటున్నాం. కాదు. బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటో తెలుసా? అప్పటికి ఇస్సాకు వయసు ఇంచుమించు 30-35 మధ్యలో ఉందని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. నేనంట అంత వయసులో కూడా చూడండి, తండ్రిని ప్రశ్నించలేదు, తండ్రికి అప్పగించుకున్నాడు. మార్గ మధ్యలో ఎన్నెన్నో విషయాలు జరిగి తండ్రికి దుఃఖమైన బలిపీఠము కుమారుడితోనే కట్టిపించి ఆ బలిపీఠం మీద ఇస్సాకును పండబెట్టాడు. పండబెట్టినప్పుడైనా అర్థం కాలేదంటావా? ఖచ్చితంగా అర్థమైంది. మారు మాట మాట్లాడలేదు. అబ్రహాముకి ఇస్సాకు
అప్పగించుకున్నాడు. అప్పగించుకున్నాడు. ఈ ఉదయకాలం నా దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే ఇస్సాకు వలె నీ నోటి నిండా నవ్వు, ఇస్సాకు వలె నా దేవుడు నిన్ను ఘనతకు పాత్రుడుగా, నీ పంటను, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ స్థితిగతులన్నిటిని గొప్పగా దీవించాలంటే నువ్వు తండ్రికి అప్పగించుకోవాలి. ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాముకి, శరీర సంబంధమైన తండ్రి అయిన అబ్రహాముకి ఎలాగూ అప్పగించుకున్నాడో, పర సంబంధమైన తండ్రి మన యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడే, నీ కొరకు కలువారు శిలువ రక్తాన్ని చిందించాడే, ఆ దేవునికి నువ్వేం చేయాలో తెలుసా? అప్పగించుకోవాలి. అప్పగించుకొనుట అంటే దైవ చిత్తానికి నువ్వు అప్పగించుకోవాలి. నీ జీవితంలో ఏ పని ప్రారంభించినా, ప్రభువా నీ చిత్తాన్ని నా ఎడల జరిగించు, అప్పగించుకోవాలి. ఒక మాట చదువుతా, ఎఫెసీ 5:27 ఏమని రాయబడి ఉందో తెలుసా? నీవు పరిమళ వాసనగా ఉండడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు అప్పగించుకున్నాడని రాయబడి. ఈ రోజున నీవు కూడా దేవునికి అప్పగించుకోగలిగితే నిన్ను నడిపిస్తున్న మార్గంలో అది కష్టమైనా, కరువైనా, ఇరుకైనా, ఇబ్బందైనా, బాధైనా, ప్రతికూలమైన పరిస్థితులైనా నువ్వు అప్పగించుకోగలిగితే, సరెండర్ అవ్వగలిగితే, సహనముతో కనిపెట్టగలిగితే నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకనే ఇస్సాకు నూరంతలుగా ఫలించాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీవు కూడా తండ్రికి విరోధంగా మారిపోయావా? నిన్ను కని పెంచి పెద్ద చేస్తే నీ తండ్రికి లోబడకుండా బ్రతుకుతున్నావా? ఎంతో మంది యవనస్తుల జీవితాలు, ఎంతో మంది యవన బిడ్డల జీవితాలు, ఎంతో మంది కుటుంబస్తులు పతనమైపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవునికి అప్పగించుకోరు, శరీర సంబంధమైన తల్లిదండ్రులకి అప్పగించుకోరు. అందుకనే అభివృద్ధి లేదు. అందుకనే పంట, కుటుంబం అనే నీ పంట, వ్యాపారం అనే నీ పంట సమృద్ధిగా పండటం లేదు. ఈ వాక్యం విన్న తరువాతైనా నీ జీవితాన్ని మార్చుకొని ప్రభువుకు నువ్వు అప్పగించుకొని నడవగలిగితే నా దేవుడు నూరంతలుగా నిన్ను దీవించి ఆశీర్వదించి హెచ్చించునుగాక. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును మీ గుండెల్లో స్థిరపరిచి బలపరచునుగాక. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ స్వరూపి మహాపరిశుద్ధుడు అయిన దేవుడా, ఇస్సాకును అప్పగించుకుంటే హెచ్చించినట్లుగా మేమందరూ నీకు అప్పగించుకొని దీవించబడి నీ రాకడకు సిద్ధపడినట్లుగా సహాయము చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. గమనించండి, ప్రతి ఉదయకాలం ఈ దైవ వర్తమానాలు వింటున్న మీరు బలపరచబడండి. అనేకులకు ఈ యొక్క వర్తమానాలు తెలియపరచాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.